మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలి టౌన్లోని జనతాపేటలో గవర్నమెంట్ పాఠశాల నందు 5వ తరగతి చదువుతున్న 2 బాలికలపై చుండూరు జ్ఞానానంద ప్రసాద్ అనే వ్యక్తి చెక్కబండి పైన మిక్చర్, నూడిల్స్ అమ్ముకుంటూ పిల్లలకు ఉచితంగా ఇస్తూ డబ్బులు ఆశ చూపిస్తూ మాయమాటలు చెప్పి జనతాపేటలోని తన ఇంటికి తీసుకుని వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడని వారి తల్లిదండ్రులు నిన్న కావలి 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని కావలి డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ వారి ఉత్తర్వుల మేరకు కావలి డీఎస్పీ శ్రీధర్ పర్యవేక్షణలో 2 టౌన్ ఇన్స్పెక్టర్ గిరిబాబు, ఎస్ఐ వెంకటేశ్వర్లు వారి సిబ్బందితో కలిసి ఈ రోజు ముద్దాయిని కావలి రైల్వే స్టేషన్ వద్ద అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం ఆ ముద్దాయిని కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్ కు తరలించడం జరుగుతుందని మీడియాకు తెలిపారు. వాళ్ళతో ఎక్కడ పడితే అక్కడ తాకుతూ అసభ్యంగా ప్రవర్తించేవాళ్ళు. ఈ విషయం తల్లిదండ్రులు తెలిసి వాళ్ళు మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ మేరకు మనం కేసు కట్టి ఈరోజు మార్నింగ్ 8 గంటలకి ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాడిని రిమాండ్కి పంపించడం కూడా జరుగుతుంది. యాక్చువల్గా ఈ కేసులో మొదట తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చేందుకు అప్పుడు ముందుకు రాలేదు. మేము ఐసీడీఎస్ వాళ్ళని మిగతా వాళ్ళంతా పిలిపించి వాళ్ళని బుదగించి మీరు ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వాలా లేకపోతే ఇట్లా వెళ్ళిపోతాయని చెప్పేసి వాళ్ళని అంతా మాట్లాడి కష్టపడి మేము వాళ్ళతో కంప్లైంట్ తీసుకుని కేసు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. రిజిస్టర్ చేసి వెంటనే ముద్దాయిని అరెస్ట్ చేయడం, రిమాండ్ పంపడం కూడా జరుగుతుంది. ఈ విషయంలో కొంతమంది పత్రికలలో అవాస్తవాలు రాస్తూ పోలీసులు బయటకు పొక్కకుండా చేశారంట కేసుని. ఇట్లా తప్పుడు న్యూస్ అంతా రాస్తున్నారు. తప్పుడు న్యూస్ రాసి పబ్లిక్ని అంతగా పక్కదారి పట్టించి ఏం చేయాలనుకున్నారో వాళ్ళు అర్థం కావట్లేదు. ఎందుకు రాస్తున్నారో ఇట్లా అర్థం కావట్లేదు. యాక్చువల్గా ఇప్పుడు మా శక్తి టీమ్స్ కానీ మహిళా పోలీసులు కానీ మీరు అందరూ చూస్తూనే ఉంటారు. డైలీ కూడా వాళ్ళు స్కూల్స్కి పోవడం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం, కాలనీస్కి పోయి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం, పోక్స్ యాక్ట్కి సంబంధించి ఎలాంటి చిన్న ఇది వచ్చినా కూడా మనం వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మా ఆఫీసర్లు, మా ఎస్పీ మేడం అజితా వేజర్ల మేడం కానీ, మా ఐజీ గారు కానీ, మా పైన డీజీపీ ఆఫీస్ నుంచి కానీ పోక్స్ యాక్ట్ సంబంధించి కేసుల్లో చాలా గట్టిగా ఉంటారు, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఏమాత్రం ఆలస్యమైనా కూడా ఒప్పుకోరు. అంత దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చి చేయడం జరుగుతుంది పోక్స్ యాక్ట్ కేసులో. అదే రకంగా ఇప్పుడు ఆపరేషన్ చిన్నారి తల్లి అనేసి ఈ స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాం కూడా నడుస్తుంది. మన డీజీపీ గారు పెట్టారు ఈ ప్రోగ్రాము. దీనిలో చిన్నారులపై లైంగిక నేరాలు నివారణ లక్ష్యంగా ఈ స్పెషల్ ప్రోగ్రాం ఆపరేషన్ చిన్నారి తల్లి అనేది నడుస్తుంది. దీనిలో చిన్నారుల భద్రతకి పెద్దపీట వేశారు. ఈ గుడ్ టచ్, బ్యాడ్ టచ్, తర్వాత ఈ పోక్స్ యాక్ట్కి సంబంధించిన ముద్దాయిలు ఎవరు కూడా బయట ఉండకూడదు. ఒకవేళ బెయిల్ మీద ఉన్నా కూడా వాళ్ళని క్యాన్సిల్ చేయించి మళ్ళీ లోపల వేయించాలా. ఈ హ్యాబిచువల్ అఫెండర్స్ ఇలాంటి నేరాలు ఎవరైనా చేస్తున్నారేమో వాటిని కూడా నోట్ చేసుకుని వాళ్ళ మీద ముందు చర్యలు తీసుకోవడము. తర్వాత ఏ ప్లేసుల్లో చిన్నారులపైన లైంగిక దాడి జరుగుతుంది, ఈ హాస్టల్స్ కానీ, స్లమ్స్ కానీ, స్కూల్స్ కానీ, లేబర్ కాలనీస్ కానీ అంతా కూడా ఐడెంటిఫై చేస్తున్నాము. తర్వాత లీగల్ ప్రివెంటివ్ యాక్షన్ చేస్తున్నాము.